సో ఏంటి అయితే ఇప్పుడు మీరైతే పోరాటానికి సిద్ధం, ప్రభుత్వం మీద, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మీద పోరాటానికి అయితే సిద్ధమవుతున్నారు. ఇలాంటి పోరాటం కాదండి. ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పోరాట యుద్ధం కార్యాచరణ ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు మొత్తం ఏకం కాబోతున్నారు. ఓకే, మా హక్కులండి, మా హక్కులు గడిచిన 5 ఏళ్లలో మేము ప్రజలకు సేవ చేయడం నేరమా? అవినీతి రహిత పాలన చేయడం నేరమా? కుల మతాలకు అతీతంగా వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం నేరమా? సచివాలయాల్లో 540 సర్వీసెస్ పైగా మా చేతులపై నుంచి వాళ్ళ డోర్ డెలివరీ చేయడం నేరమా? వాళ్ళు నిద్ర లేవకముందే తలుపులు తట్టి 5 గంటలకి పింఛన్ ఇచ్చిన వ్యవస్థ ఏదంటే అది ఒక వాలంటరీ వ్యవస్థ. ఈ మొత్తం మేము చేసిన నేరమా? అంటే అవినీతి చేయమంటారా చంద్రబాబు నాయుడు గారు? మరి మీరు అన్ని చేశారు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టారంటున్నా. అదంతా వైసీపీకి అడ్వాంటేజ్ అయిందనే ఇప్పుడు పక్కన పెట్టారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సార్ చూడండి, మాకు వైసీపీ పార్టీ ఉద్యోగం ఇలా, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే దీనికి ఒక జీవో ఇచ్చి ఏపీ సచివాలయం .గవర్నమెంట్ వెబ్సైట్ పెట్టి అధికారికంగా ఆన్లైన్ చేసుకున్న తర్వాతే సర్టిఫికెట్లు గవర్నమెంట్ పెట్టిన తర్వాతే ఒక రూల్ పొజిషన్ పెట్టి ఒక ఇంటర్వ్యూని పెట్టి కొన్ని వేల మంది పెట్టుకుంటే కొంతమందిని ఎన్నుకున్న తర్వాత ఆ రోజు అయితే లేదు. ఇదైతే వాస్తవం. తీసే ఉద్దేశంతో సాగు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఒకడు, జీవో అని ఒకడు. ఏంటి జీతాలకు సంబంధించిన అంశము నిన్న అసెంబ్లీలో బడ్జెట్ లో సమావేశం పెట్టినప్పుడు కూడా చెప్తున్నారు, వాలంటీర్లకు సంబంధించి మేము వచ్చినాకే 2 నెలల జీతం ఇచ్చామని చెప్పేసి కూటమి చెప్తూ ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి లేదు అది నేను అధికారంలో ఉన్నప్పుడు జనవరి ఫిబ్రవరికి సంబంధించిన జీతం నేను ఇచ్చానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అసలు ఏంటి మీకు జీతాలు ఎప్పుడు వచ్చాయి, లాస్ట్ గా ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నాయి? చెప్పండి. అబద్ధాలు కోరు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో మోస్ట్ సీనియర్ లీడర్ ఎవరంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారే. అబద్ధాల్లో కూడా ఆయన మించిన వాళ్ళు ఎక్కడ ఇచ్చాడండి? ఒకసారి పెట్టమండి సార్ శ్వేతపత్రం. ఓకే, రిలీజ్ చేసిన బడ్జెట్, డేట్లు, ట్రెజరీ లిస్టు మొత్తం ఇవ్వాలి కదా. పెట్టమనండి. నోటి మాటలు వాళ్ళు చెప్తారు సార్, వాళ్ళు మామూలు మాట చెప్తారు. ఎప్పుడు తీసుకున్నారు మీరు మీ జీతాన్ని? లాస్ట్ గా ఏ మంత్ లో తీసుకున్నారు మీరు జీతాన్ని? లాస్ట్ గా మే అండి. జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలో 1వ తారీఖు ఇచ్చారు. ఓకే, మే 1తో లాస్ట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు జీతాలు ఎక్కడా లేవు మీకు? అస్సలు ఏం లేవండి. ఇంకా దాని తర్వాత ఇంకా ఊసేలేదు. ఓకే, అయితే మీరు ఇప్పుడు జీతాలకు సంబంధించి ఫైట్ చేయబోతున్నారు, మీ ఉద్యోగ భద్రతకు సంబంధించి ఫైట్ చేయబోతున్నారు. 100% ఫైట్ చేస్తామండి. అడగకుండానే హామీలు ఇచ్చి ప్రజలని మోసం చేసి వాలంటీర్లు మా హక్కు అండి, మా హక్కు ఇది. 5 ఏళ్లు మేము ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధిగా పనిచేసాం. మా హక్కు. ఎలక్షన్ లో హామీలు ఇచ్చావు, అది ఇంకా పెద్ద హక్కు. ఈ రోజు వచ్చి జీవోని బుచ్చిగా చూపిస్తే నేను ఎందుకు ఊరుకుంటాను? ఊరుకునే ప్రసక్తే లేదు. అంటే కార్యాచరణ తీవ్ర రూపం దాల్చబోతుంది. ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పటికన్నా మారి ఇచ్చిన హామీని అమలు పరిచి నిరుపేద వాలంటీర్లను ఆదుకుంటే మీకు పాలాభిషేకమే, లేదంటే మీ ప్రభుత్వాన్ని గద్దె దించే బాధ్యత ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థ తీసుకోబోతుంది. మీరేమైనా గవర్నమెంట్ ని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే చీఫ్ సెక్రటరీని కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసే అవకాశం ఏమైనా ఉంటుందా మీ తరపున? సార్ నేను ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న ఆల్మోస్ట్ మంత్రులు మొత్తాన్ని కలిశాను. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని అర్జీలు పెట్టినా ఎటువంటి అతను మాత్రం మనకి పాస్ అయితే ఇవ్వట్లేదు, రానిట్లేదు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రానిట్లేదు. అంటే వాలంటీర్లు అంటేనే వాళ్ళకి ఎంత చిన్న చూపు అంటే, వాలంటీర్లుగా మీరు మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకు? మాకు అపాయింట్మెంట్ ఇవ్వరా? మమ్మల్ని కలవరా? అసలు ఎక్కడా లేదండి. ఇప్పుడు నేను ఈసారి చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ఆయన కలవడానికి ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వీక్ మాట్లాడాను సార్ తో. నెక్స్ట్ వీక్ రమ్మన్నారు. నెక్స్ట్ వీక్ లో అయితే చీఫ్ సెక్రటరీని కలిసి మా సమస్య మీద నేను రిప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే.